మాట్లాడుతున్నాడు ఆయన రెస్पेक्ट అంటాడు స్టేచర్ అంటాడు క్రెడిట్ అంటాడు ఏదో అంటాడు एक बात समझिए साहब इज्जत को किसी दुकान में खरीद सकते क्या खरीद सकते इज्जत को किसी दुकान में రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది మన నడక బట్టి మన నడత బట్టి మన మాట తీరు బట్టి మన పని తీరు బట్టి ఉంటది అంతేగాని కొనుక్కోద్దామంటే దుకాణంలో రాదు इज्जत और स्टेचर जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే జనాలు టీవీల దగ్గరికి పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे इन्हों सेम बकवास बार बार वही बोलते सुनने का कोई फायदा नहीं है बोल के అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి ఇవాళ మేము చెప్తా ఉన్నాం తెలంగాణ హిస్టరీ కేసీఆర్ తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరి మీరు ముస్లింస్ కి ఇచ్చినటువంటి మాటలు మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఏమంటాడయ్యా సీఎం గారు నేను రైతు బంద్ ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు అర్థమైపోయింది వాళ్ళకు కూడా అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల అట్లనే నెలకు 2500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటే టైం పాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన రెస్పెక్ట్ అంటాడు స్టేచర్ అంటాడు క్రెడిట్ అంటాడు ఏదో అంటాడు एक बात समझिए साहब इज्जत को किसी दुकान में खरीद सकते क्या खरीद सकते इज्जत को किसी दुकान में రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది